ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో మన ఇండియన్స్ అమెరికాకు వెళ్ళి అదర్ కంట్రీస్కి వెళ్ళి చాలా స్ట్రగుల్ అవుతున్నారని అందరికీ తెలుసు. మరి మొన్న జరిగిన ఒక షాప్ లిఫ్టింగ్, అక్కడికి వెళ్ళిన ఒక యువతి తను చేసిన దొంగతనం గురించి, అసలు అక్కడ ఎలా ఉంది, ఆమెకి ఎలాంటి శిక్షలు ఉంటాయి, అసలు ఏమైందో ఒకసారి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, నిజంగా మన ఇండియన్స్ మీద ఆల్మోస్ట్ అంటే అఫ్ కోర్స్ చాలా మందికి కోపం రావచ్చు, కానీ మన దగ్గర సివిల్ సెన్స్ లేదా? అంతే కదా, లేదు. అదైతే ఎక్కడ పడితే అక్కడ ఏమంటారమ్మా, గుట్కాలు అనేసి అవి ఇంకోటి ఏవేవో అంటారు. అవునవును. అవన్నీ ఉమ్ము ఉయ్యడాలు, కానీ ఒక ట్రాఫిక్ రూల్స్ ఉండవు మన దగ్గర. ఏముండవు, లెఫ్ట్ చూపించి రైట్కి వెళ్ళిపోతారు. ఏ రూల్స్ ఉండవు. చెత్త చూస్తే ఒకరింటి పక్కన ఇంకోరి ఇండ్ల పక్కన అసలు ఎక్కడ మన దగ్గర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. స్ట్రీట్ ఫుడ్ కి వచ్చింది అంటే వాళ్ళు ఎంత అనొద్దు కానీ ఎలాంటి చేతులతో చేసినా కూడా మనం అలాగే చేతులతో చేసింది తిని దాని తర్వాత ఆ కాఫీ కప్పులు కూడా వాడి పక్కనే పడేస్తాడు. అరటిపళ్ళ దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళు అక్కడ తిని వాడి ముందరే పాడేస్తారు. ఇవన్నీ మన దగ్గర అంటే మనం మారతామో మానమో మనకు తెలియదు. ఇవన్నీ పరదేశాల వాళ్ళు చూసినప్పుడు ఇండియన్స్ అంటే ఇలా ఉన్నారు వీళ్ళ దగ్గర అంటే ఒక నెగిటివ్ ఫీల్ అయితే నిజంగానే ఉందమ్మా. ఇండియన్స్ నీట్ గా ఉండారనో లేకపోతే మెయింటైన్ చేయరనో, ఇది పెట్టే వాళ్ళు కామెంట్స్ మీరు ఎలా అన్నా పెట్టుకోండి, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాం, అందరి గురించి అనట్లేదు. మన దేశంలో ఎక్కువ ఇవి జరుగుతూ ఉన్నాయి. దొంగతనాలు చూసుకుంటే అసలు ఎన్ని యూట్యూబ్ లో వీడియోలలో వస్తాయి అంటే, ఇదిగో ఇవి చూడండి ఎలా దొంగతనం చేసింది. అసలు అవి మనం ఏం చేస్తుంటే వాళ్ళ వేషధారణ, వాళ్ళ మాట తీరు చూస్తే అసలు వీళ్ళు ఈ షాప్ ఓనర్స్ అనేలాగా ఉంటారు. ఇలాంటి పనులు పిల్లల్ని పక్కన పెట్టుకొని వీళ్ళు ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటారు. అంటే మన ఇండియాలో ఇలా ఉంది. ఇదే తీసుకెళ్లి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని పెడితే కన్నా మనకి ప్రాబ్లమే. అంతే కదా. ఇప్పుడు షాప్ లిఫ్టింగ్, అక్కడైతే షాప్ లిఫ్టింగ్ అంటారు, ఇక్కడైతే దొంగతనం చేసింది అని అంటారు. ఏంటమ్మా అసలు అక్కడ ఆవిడ చేసిన పని ఏమిటి? ఆవిడకి ఇప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు? అంటే ఎలాంటి శిక్షలు ఉంటాయి ఆవిడ? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధ గారు, ఇది ఏంటంటే అంటే మనం ఇండియన్స్ అయ్యి కంపల్సరీగా 100% మనం ఇండియన్స్ సపోర్ట్ చేస్తాము. ఖచ్చితంగా. సో మనం ఇండియన్స్ అని నిజంగానే గర్వపడుతున్నాం. కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా తప్పు చేస్తే తప్పుగా మనం చెప్పాలి. ఎవరైనా మన ఇండియన్స్ కానీ ఫారినర్స్ కానీ ఎవరైనా కానీ. సో మనం ఫారినర్స్ నుంచి చాలా నేర్చుకోవాలి, నీట్నెస్ నేర్చుకోవాలి. మీరు ఎవరైనా సరే చూడండి, వాళ్ళు ఫారినర్స్ కానీ లేకపోతే అక్కడ ఉండి వచ్చిన ఇక్కడ ఎన్ఆర్ఐస్ కానీ ఒక డాగ్ ను రోడ్డు మీద తీసుకెళ్తుంటే మన దగ్గర ఏం చేస్తాడు, ఒక కార్ ఉంటే కార్ పక్క పంపిస్తారు టాయిలెట్ వెళ్ళమని. అది టాయిలెట్ వెళ్తుంది, ఇంకొకటి ఏదో పని చేసేస్తారు. కానీ వాళ్ళు మీరు అబ్జర్వ్ చేశారో, వాకింగ్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఆ టాయిలెట్ అంతా అందులో ఎత్తేసి ఆ బ్యాగ్ లో వాళ్ళు పట్టుకొని తీసుకెళ్లి ఎక్కడ డస్ట్బిన్ లో అందవారుస్తారు. సో అది వాళ్ళ డిసిప్లిన్ అనమాట. అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మటుకు నేను అక్కడ బెంగళూరులో చూస్తాను, ప్లస్ ఇక్కడ కూడా నేను వాకింగ్ వెళ్ళినప్పుడు చూస్తాను. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ నీట్నెస్, వాళ్ళ అలవాట్లు, వాళ్ళు ఎప్పుడైనా కూడా చాలా పద్ధతి ప్రకారము వాళ్ళు ఉంటారు. సో మనం ఏంటంటే అంటారు కదా, అయిపోతుంది ఏం కాదు, ఏమవుతుంది, ఆ రోడ్డు మీద వెళ్ళి ముమ్మొచ్చు, లేకపోతే ఎవరైనా ఇప్పుడు మనం రోడ్డు మీద పైన నిల్చుకొని ఉంటాం, ఆఫీస్ కోసం వెయిట్ చేస్తే పక్క పైనుంచి 4 బాల్కాల నుంచి నీళ్లు పోస్తుంది, ఒక ఆవిడ చెత్తేస్తుంది. అంటే ఇవన్నీ మనకు సెన్స్ లేదనమాట. సో మనం మరి ఎప్పుడు నేర్చుకుంటామో నాకైతే తెలియట్లేదు, కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అట్లాగే ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, మీరు అన్నట్టుగా అమ్మాయి అంటే 99% గుజరాతీ అమ్మాయే. తను విజిటింగ్ వీసాలో వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే షాపింగ్ వెళ్ళింది. ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ షాపింగ్ అంతా చేసింది ఆ అమ్మాయి. దాదాపు 5-6 అవర్స్ షాపింగ్ చేసి, అంటే మన ఇండియన్ కరెన్సీలో అంటే నేను ఒక చోట విన్నాను 1 lakh వర్త్ షాపింగ్ చేసింది. చేసిన తర్వాత ఏమైందంటే మొత్తం కార్ట్లో వేసుకున్న తర్వాత యాక్చువల్గా ఏం చేస్తామంటే, మనం ఎవరమైనా సరే తీసుకున్న తర్వాత కౌంటర్కి వెళ్ళి కౌంట్ చేయించుకొని మన ఎంత ఉందో ఆ బిల్లు తీసుకొని బయటకు వచ్చేస్తాం. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఈ అమ్మాయి ఏం చేసిందంటే అవుట్ ఆఫ్ ద మాల్ బయటకు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు పట్టుకున్నారనమాట. పట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే, అదేంటి నువ్వు వెళ్ళిపోతున్నావు, బిల్లు కట్టలేదంటే, ఓ ఐఎమ్ సారీ ఐ ఫర్గాట్ అనేది. వెంటనే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఫోన్ చేశారు. పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అడిగారు, అంటే ఐఎమ్ సో సారీ, నేను ఐ ఫర్గాట్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేను కావాలంటే ఐ విల్ పే ఎంటైర్ దిస్ వాట్ ఎవర్ ద స్టఫ్ ఐ హ్యావ్ టేకన్ అని చెప్తుందనమాట. సో అదేంటంటే, నువ్వు తీసుకున్నప్పుడు నీకు అంత జాగ్రత్త లేకపోతే ఎలాగా? ఇప్పుడు ఇది ఇండియా కాదండి, ఇండియా అయితే అదే మీరు అదే అంటే అమ్మాయి చాలా అంటే నిజంగానే తను అడుక్కుండే తీరు,
తను అపాలజీ చెప్పే తీరు నిజంగా మనకు కూడా ఒక రకంగా బాధది. పాపం కదా ఎక్కడి నుంచో పోయింది, ఏదో పొరపాటు చేసిందని. కానీ వాళ్ళకి పాపము అనేది ఉండదండి. వాళ్ళకు రూల్ అంటే రూలే అంతే. అదే మన ఇండియాలో అలా జరిగిందని, ఆడపిల్ల ఏదో పొరపాటున చేసింది, దానికే పెద్ద ఇష్యూ చేస్తున్నారు, డబ్బులు పే చేస్తున్నారు, వెళ్ళిపోమని చెప్పండి, ఇదంతా ఎందుకు చేస్తున్నారని మాట్లాడతాం. కానీ అక్కడ కాదండి, అక్కడ రూల్ అంటే రూలే. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా పట్టుకుంటే నువ్వు వెంటనే, ఇప్పుడు ఆమె ఏమంటుందంటే మా హస్బెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు, నేను మా హస్బెండ్తో మాట్లాడతానంటే కూడా వాళ్ళు అలౌ చేయలేదండి. వాళ్ళు అలౌ చేయకుండా నిన్ను తీసుకెళ్తాము, నేను అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ పోయిన తర్వాత నువ్వు మీ హస్బెండ్తో మాట్లాడుతావు, అలా హస్బెండ్తో మాట్లాడడానికి వీలు లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. అదే మన విషయంలో హస్బెండ్ బయట వేసి ఇదేంటి ఇంకా రాలేదంటే ఎవరో చెప్తారు కదా, అదిగో మీ ఆవిడ బయట పట్టుకున్నట్టే వెంటనే ఎవరికో తెలిసిన వాళ్ళకి వార్డు ఎక్కడి నుంచి కౌన్సిలర్ దగ్గర నుంచి మినిస్టర్ వరకు ఆయన లెవెల్ ఏది ఉందో ఆ లెవెల్లో ఫోన్ చేస్తాడు, ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఆవిడ బయటకు వచ్చేస్తుంది. కానీ అక్కడ కాదు, అక్కడ అలాంటివి ఏమీ లేదండి. అలాంటి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్, ఎటువంటి ఫోన్ కాల్స్ అక్కడ పనిచేయు. ప్రొసీజర్ వైజ్ వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, కేసు ఫైల్ చేస్తారు, కోర్టుకి తీసుకెళ్తారు. అక్కడ మీరు చెప్పుకోవాల్సింది చెప్పుకొని అక్కడ ఏమున్నదో అక్కడ ఫైనలైజ్ చేస్తారు. అసలు ప్రొసీజర్ అది. అమ్మాయి నిజంగా చాలా హృదయ విదారకంగా, చాలా భయంకరంగా, అంటే మనం కూడా నిజంగా బాధ వేసేలాగా తను అడుక్కుంటుంది, ప్లీజ్ 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 అంటే కూడా. అంటే ఇంకొకటి వాళ్ళు ఎంత హ్యాండిల్ చేశారంటే, ఒక అమ్మాయి కదా అని చెప్పేసి, అంటే అమ్మాయి ఎవరితోనైనా కూడా పోలీసు వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు అక్కడ. ఎలా అంటే కనీసం ఆ అమ్మాయిని ఒక మాట అనకుండా, అంటే పరుషంగా ఒక మాట మాట్లాడకుండా, కనీసం ఆ అమ్మాయిని టచ్ చేయకుండా మీరు వెనక్కు తిరగండి మేడం మేడం అనే వాళ్ళు సంబోధించారు, వెనక్కు తిరగమన్నారు. ఆ అమ్మాయి చాలా అడుక్కుంది, అయినా కూడా వాళ్ళు వినలేదు. కావాలంటే నేను తీసుకున్న దానికంతా నేను పే చేస్తాను సార్ అన్న కూడా వాళ్ళు ఒప్పుకోలేవు. ఒకటే అన్నారు, నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు బయటికి, కోట ఎందుకు తీసుకెళ్ళావు అని చెప్పేశారు. వెనక నుంచి బేడులేసి ఆమెను తీసుకెళ్ళిపోయారు. అంటే ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే, ఎవరైనా సరేనండి మన కంట్రీ నుంచి, మన ఇండియా ఉండే రూల్స్ వేరు, రెగ్యులేషన్స్ వేరే, ఇక్కడ ఉండే ఇన్ఫ్లుయెన్స్ వేరే, ఇక్కడ ఉండే సింపతి అదేంటి బ్యాక్గ్రౌండ్ వేరే. చిన్నపిల్లోడు ఎవడన్నా తప్పు చేసి ఒక అమ్మాయిని పాడు చేసినా, ఒకవేళ ఏదైనా దొంగతనం చిన్నవాడు కదా వాడిని తీసుకెళ్ళి ఆ చిన్నపిల్లలు ఉండే కోర్టుకి వేస్తారు, కొన్ని రోజుల తర్వాత ఆడు బయటకు వచ్చేస్తాడు. అట్లా ఎవరైనా పెద్దవాళ్ళు వయసు మీద పడింది, బయట పనిచేయట్లేదు చేస్తారు, ఎవరికి కావాల్సిన ఎక్స్క్యూజెస్ వాళ్ళకి చెప్పేసి తప్పించుకుంటే ఏర్పాట్లు చాలా ఉన్నాయి. లేదా ఎవరినన్నా అరెస్ట్ చేస్తే వెంటనే అంత, ఎందుకంటే ట్రాఫిక్ లో మీరు ఎవరినన్నా పట్టుకోండి, వాడు వెంటనే ఫోన్ చేస్తాడు, అటు ఇటు ఫోన్ చేసి మా వాడే వెళ్ళిపోయి వదిలేసే అంటారు. కానీ నిజంగా మీ వాడు రూల్స్ వైలేట్ చేశాడు, ఇతను హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడు, సిగ్నల్స్ వచ్చిన క్రాస్ చేశాడు కాబట్టి మేము పట్టుకున్నాము, కాబట్టి వీడికి తగిన శిక్ష చేయండి, మా వాడని ఎక్స్క్యూజ్ చేయండి అని ఎవరు చెప్పారండి? చెప్తారా? ఎవరు చెప్పారు? పర్లేదు సార్, నేను పాలిటిషియన్, కానీ మా వాడు తప్పు చేసా కూడా మీరు అరెస్ట్ చేయండి, అతన్ని చేస్తే అందరికి తెలుస్తాయి, రూల్స్ తెలుస్తాయి, ఎవరు చెప్పరు. మా వాడే చూసి చూడకుండా ఉండాలి, ఏమైంది, ఎవడన్నా కొట్టాడా చెప్పు, ఎవడన్నా కొట్టి చెప్పు, ఎన్ని డబ్బులు కావాలో నేను ఇస్తానంటున్నాను మన వాళ్ళు. అందుకని వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవండి. కానీ అక్కడ అలాంటివి జరగవు. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందంటే, ఎవరైతే మీరు వేరే కంట్రీకి వెళ్తున్నారో అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అనేది కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. లేకపోతే మాత్రం ఇలా, అంటే ఆ అమ్మాయి నిజంగా మెంటల్ కండిషన్ బాగలేదా, లేకపోతే కావాలని తను చేసిందా, లేకపోతే బై మిస్టేక్ ఒకవేళ నేను చేస్తాను కదా అన్నట్టు పరధ్యాసలో బయటకు వచ్చిందో అనేది అది ఇంకా ఇన్వెస్టిగేషన్లలో తెలియాలి. మనం ఇప్పుడు ఏదే జడ్జ్ చేయడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే వేరే కంట్రీకి, ఇండియా దాటి వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఏదైనా మనం పాటించకపోతే మనకు ఎలాంటి శిక్షలు అనుభవిస్తాం. ఎందుకంటే దేశం కాని దేశంలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరు విడిపించరు, ఏ ఫోన్లు పనిచేయవు, నీ ఇన్ఫ్లుయెన్స్ ఏది పనిచేయదు, అక్కడ ఏం పనిష్మెంట్ ఉందో అక్కడ నువ్వు భరించాల్సిందే, తప్పకుండా యూ హ్యావ్ టు బేర్ ఇట్. కాబట్టి ముందే తెలుసుకోవాలంటే, అంటే కొంతమంది, నాకు తెలిసి కొంతమందికి ఒక అలవాటు ఉంటుందండి, అంటే వాళ్ళు అంటే మెంటల్ డిజార్డర్ ఉంటుందో ఏమో చాలా మటుకు, ఏదన్నా ఉంటే దీన్ని దొంగతనం చేయాలని ఒక ఇంటెన్షన్ ఉంటుంది అనమాట. నేను మా అమ్మాయి పెళ్ళప్పుడు వాళ్ళ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ వచ్చింది, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా, వచ్చింది. సరే మా అమ్మాయి ఏం చేసిందంటే, ఏదో గోల్డ్ది, సరే తన క్లోజ్ ఎప్పుడు 20 years ఫ్రెండ్, గోల్డ్ ఏదో ఇచ్చి నేను ఇప్పుడే వస్తానని చెప్పింది. ఆ అమ్మాయి తర్వాత అడిగితే నేను ఇచ్చాననేది చూస్తేనేమో తను కావాలని తీసేసుకుంది. అది తర్వాత వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది, తీసుకుంటే వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేసి, లేదండి మా అమ్మాయికి ఇట్లాంటిది డిజార్డర్ ఉన్నది, సో ఏదన్నా చూస్తే తను, అంటే వేరే ఇది కాదు, తనకు అంటే తనకు తెలియకుండానే ఇలాంటి పని చేస్తుంది, కాబట్టి ఏమనుకోకండి అంటే, మేము కూడా అర్థం చేసుకున్నాం ఏమి కాదని. అంటే కొంతమందికి వాళ్ళకి తెలియకుండా ఇలా చేస్తారు. మీకు తెలుసో తెలీదో, కొన్ని నెలల కిందట ఇద్దరు పెద్దవాళ్ళు పోలీస్, అదేంటి రైల్వే స్టేషన్లో, ఆ స్టేషన్ లో మనకు పడుకునేటప్పుడు బ్లాంకెట్స్ అవి ఇస్తారు కదా, అవన్నీ దాంట్లో బ్యాగ్ లో పెట్టేసుకున్నారు. తీరా చూస్తే మాకు తెలియదు, మేము మర్చిపోయామంటాం. అంటే నీ స్టఫ్ ఏంటి, వేరే వాళ్ళ స్టఫ్ ఏంటి, మనం ఏం తీసుకోలేదు మీకు తెలియదా, అలా ఉంటారు. మన డిమార్ట్ లో నేను చేశాను,
చాలా చాలా ఎంత ఇదిగా ఉన్నాడు అతను. సరుకులన్నీ తీసుకున్నాడు, అన్ని ప్యాక్ చేయించుకున్నాడు, ఒక కాజు ప్యాకెట్ జోబులో వేసుకున్నాడు. అతను వేసుకున్న తర్వాత వాళ్ళు పట్టుకున్నారు. అదేంటి అంటే మర్చిపోయామన్నాడు. సరే ఇప్పుడు మన దగ్గర ఏంటి, ఏ పెద్ద ఆయన ఏదో మర్చిపోయింటాడు, ఇన్ని దొరుకున్నాడు, ఆయనకు అదొక ఒక 1000 రూపాయలు అది కాజులు ఏం తక్కువ, వదిలేయండి అంటే మన దగ్గర ఏంటంటే టేక్ ఇట్, ఏం లే అని చెప్పేసి వదిలేసాం. కానీ అట్లా కాదు. ఇప్పుడు ఇది చిన్నదే అక్కడ చేసినా కూడా మీరు యూ హ్యావ్ టు లైక్ పనిష్మెంట్ కంపల్సరీగా యూ హ్యావ్ టు బేర్ ద పనిష్మెంట్. కాబట్టి ఎవరైనా సరే అక్కడికి వెళ్లే ముందు కంపల్సరీగా అలా అన్ని మనం ట్రంప్ గారిని అమెరికాను మనమేం సపోర్ట్ చేయట్లేదండి. అంటే ఇన్ జనరల్ గా ఏంటంటే మీకు అలాంటి మెంటాలిటీ ఉంటే, అలాంటి డిజార్డర్ ఉంటే కంపల్సరీగా మీరు చూయించుకోండి, లేదా నీకు సంబంధించిన కుటుంబ సభ్యులకు చెప్పి చేయించుకోండి. లేకపోతే మాత్రం ఇప్పుడు చూడండి, అమ్మాయిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన హస్బెండ్ ఎటువంటి సపోర్ట్ చేయడు అతని, అంటే ఏం చేయలేడు. చట్టాలన్నీ కఠినంగానే ఉంటాయి కదా, స్పాట్ లో డెసిషన్స్ ఉంటాయి. మనలాగా తీసుకోవడాలను వదిలేయడాలు అదే అలాంటివి కాబట్టి. ఇంకొకటి మనకు అంటే మనం చెప్పకూడదు కానీ కొంతమంది ఇక్కడ పేరెంట్స్ ఇండియన్స్ ఏం చేస్తారంటే, మా వాడు అమెరికాలో ఉన్నాడు, మా వాడు పలానా కంట్రీలో ఉన్నాడు, వాడు వచ్చేస్తున్నాడు అని ఫ్రెండ్స్ ఒక పెద్ద లిస్ట్ పంపిస్తారు, చాంతాడంత లిస్ట్. తర్వాత వాళ్ళ అమ్మ చెప్తారు, రే నాకు ఇది తీసుకురావాలా, నాన్న చెప్తాడు, చెల్లి అక్క చెప్తుంది, అన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, మరి అతను కూడా కొనాల్సిందే కదా, ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. అవన్నీ కూడా ఆలోచించారు. అమ్మాయి ఏం చెప్తుంటే, మా తమ్ముడికి బట్టలు కావాలని నేను తీసుకున్నాను అంటుంది అనమాట తను. అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు చెప్తారు కదా, అక్కడ వెళ్తున్నావు కదా నన్ను తీసుకురంటాను. మరి అంటే తను ఏమంటుందంటే, డబ్బులు ఉన్నాయి నేను ఇస్తానంటున్నది. ఇప్పుడు ఆ అబ్బాయి అడిగాడని చెప్పి ఈమె చేసిందా, లేకపోతే డబ్బులు ఉండి కూడా మర్చిపోయిందా అనేది మళ్ళీ ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిందే. కాబట్టి ఎవరైనా సరే ఒక కంట్రీ నుంచి ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు అక్కడ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ట్రాఫిక్ రూల్స్ ఏంటి, దాని తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళిన తర్వాత ఎలాంటి, ఒకవేళ మీరు బయటకు వెళ్తే ఎలా ఉండాలి అది కంపల్సరీగా తెలుసుకోవాలండి. లేకపోతే ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఎస్, వాళ్ళు ట్రీట్ చేసింది మాత్రం నిజంగానే అది జెంటిల్ గా, చాలా చాలా జెంటిల్ గా ట్రీట్ చేశారు. అది ప్రూవ్ అయితే మాత్రం మరి ఎలాంటి శిక్షలు పడతాయో మనకైతే ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం చెప్పే అడ్వైజ్ అంటే, మీరు వెళ్లే ముందు మీ వీసా రాగానే ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి, నేను పలాని కంట్రీకి వెళ్తున్నాను, నేను పబ్లిక్ వెళ్తున్నప్పుడు నేను ఎలా ఉండాలి అనేది మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి. లేకపోతే ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి తరపున కుటుంబం అంతా బాధపడుతుంది. ఇంకొకటి ఏమంటారంటే, మీ ఇండియన్స్ ఇలాగే అని ఒక మనకి ఒక పెద్ద బ్యాడ్ నేమ్, మీ ఇండియన్స్ ఇంతేనా అని అంటే అతను అడుగుతున్నాడు. సార్ ఐ విల్ గో బ్యాక్ టు ఇండియా అంటే అతను అడిగాడు, నువ్వు వెళ్ళి ఇదే పని చేస్తావా అని అడిగాడు అనమాట. ఎంత తప్పు చెప్పండి. ఇండియన్స్ అంటే వాళ్ళకి ఒక చిన్న చూపు. ముందే ఇండియన్స్ అంటే ఎక్కడన్నా మీరు ఫారిన్ కంట్రీ కంటే మన మెంటాలిటీ ఏంటంటే, ఈవెన్ దో మనకి ఎన్ని డబ్బులున్నా బేరాలు చేస్తాం. మీరు ఇండియన్స్ ఎప్పుడు బేరాలు చేస్తారో అది ఒకటి మాత్రం. సరే, అది మన ఫైనాన్షియల్ స్టేటస్, మనం నిజంగా బేరాలు, నువ్వు 1000 రూపాయలు అంటే నేను 1000 రూపాయలు కలను కనీసం 900 నుంచి మొదలు పెడతాను, అది కరెక్టే. ఎవరో మరి అంటే పెద్ద పెద్ద మార్సులు అయితే మనమేం బేరాలు చేయము. రోడ్డు మీద అరటిపళ్ళు అమ్మే వాడి దగ్గర మాత్రం 50 రూపాయలు 35 రూపాయలకి ఇస్తామని అడుగుతాము. ఇంకా కొంతమంది అదేంటి రోడ్డు మీద బెగ్గర్స్ కు 10 రూపాయలు, అందులోంచి 5 రూపాయలు తీసుకుంటారు. గుడికి వెళ్ళి దక్షిణ వేసేటప్పుడు కూడా అందులోంచి పూజారి గారి నుంచి అందులోంచి 5 రూపాయలు తీసుకుంటారు. అంతే, ఇంక మనని ఎవరు మారవలేరు. కానీ అక్కడ అట్లా కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే మన సలహా ప్రతి ఒక్కరికి ఇచ్చేదంటే, దయచేసి మీ ఫ్రెండ్స్ కానీ మీ పిల్లలు కానీ అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు పెద్ద పెద్ద లిస్టులు ఇవ్వకండి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఎన్నో పనులు చేసుకొని మీ కోరికలు తీర్చడానికి లిస్టు తీసుకురావాల్సి వస్తుంది. అట్లాగే అక్కడికి వచ్చిన వెళ్లే వాళ్ళు కూడా దయచేసి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో తెలుసుకుంటే, ఇప్పుడు నిజంగానే అమ్మాయి తెలుసుకోనుంటే ఈ పని చేసేది కాదేమో. తను ఏమనుకుందంటే బయటకు రియలైజ్ మర్చిపోయాను కదా, వీళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు అనుకున్నది. కానీ వాళ్ళైతే ఎక్స్క్యూజ్ ప్రతి ఒక్కటి ప్రాసిక్యూట్ చేస్తారు. కాబట్టి దయచేసి వెళ్లే ముందు, చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. అదండి, మనం ఒకరి ఇంటికి వెళ్లే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఒక దేశానికి వెళ్ళినప్పుడు కూడా, పరదేశానికి వెళ్ళినప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. థ్యాంక్ యూ.